योऽन्तः प्रविश्य मम वाचमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्याञ्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं। बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगताम् अजाढ्यं वाक्पटुत्वं च हनुमत्स्मरणात् भवेत्। శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రావణ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమికి జంధ్యాల పౌర్ణమి అని పేరు. అలాగే ఆ రోజు హయగ్రీవ జయంతి కూడా ఉంది. బ్రాహ్మణులు ఆ రోజు ఉపాకర్మ అని చేసుకుంటారు, జంధ్యాన్ని మార్చుకుంటారు. అది ఒక విశేషం. అది కాక ఆ రోజు హయగ్రీవ జయంతి. పూర్వం హయగ్రీవాసుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. అతడు బ్రహ్మను గురించి తపస్సు చేసి నాలాగే ఉండేవాని చేత నాకు మరణం కావాలి అని కోరుకున్నాడు. బ్రహ్మ తదాస్తు అని ఇచ్చాడు. తర్వాత ఆ హయగ్రీవాసుడు వరగర్వితుడై సమస్త దేవతలను కూడా తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. అంతేకాక విద్యాభిమాని దేవతలు లేదా వేదాభిమాని దేవతలు వారిని కూడా అతను బంధించి తన దగ్గర ఉంచుకున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును ప్రార్థన చేయగా శ్రీ మహావిష్ణువు హయగ్రీవ రూపాన్ని ధరించి, అంటే గుర్రము ముఖాన్ని ధరించి ఆ హయగ్రీవాసునితో యుద్ధం చేసి వారిని సంహరించి సమస్త విద్యలను కూడా బ్రహ్మకు అప్పగించాడు. అందువల్ల ఆ హయగ్రీవ రూపి అయినటువంటి పరమాత్మ విద్యాభిమాని దేవతగా పేరు పొందాడు. అందుకే అతన్ని దేవతలు స్తుతించారు ఇలా: జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. జ్ఞానానందమయమైనటువంటి దేహం అన్నటువంటి వ్యక్తి ఆ హయగ్రీవ రూప పరమాత్మ. నిర్మలమైనటువంటి స్ఫటికాకారం, స్ఫటికం ఎలా అయితే తెల్లగా ఉంటుందో అలా హయగ్రీవ రూపి పరమాత్మ కూడా తెల్లని దేహఛాయ కలిగి ఉన్నటువంటి వ్యక్తి. ఆధారం సర్వ విద్యానం, అన్ని విద్యలకు కూడా ఆధారభూతంగా ఉన్నటువంటి ఆ హయగ్రీవునికి ఉపాసన చేస్తాము అని చెప్పి ప్రార్థన చేశారు. దీన్ని విద్యార్థులు రోజు పఠించగలిగితే వారు నేర్చుకున్న విషయాలు స్ఫురణకు వస్తాయి. చాలామందికి నేర్చుకుంటారు, కానీ పరీక్ష సమయంలో ఆ నేర్చుకున్న ప్రశ్నలు గుర్తుకు రావు. దానివల్ల మార్కు పోగొట్టుకుంటారు. అయితే హయగ్రీవుని ఉపాసన వల్ల లేక హయగ్రీవ స్తోత్రాన్ని చెప్పడం వల్ల, లేదు హయగ్రీవ అనే మంత్రాన్ని జపం చేయడం వల్ల, అంటే నామాన్ని చెప్పడం వల్ల కూడా పిల్లలకు నేర్చుకున్నది ఆ సమయానికి గుర్తొచ్చేలాగా చేయగలుగుతాడు. ఏ మంత్రము కూడా విద్యార్థిని విద్యావంతుని చేయలేవు. తాను స్వయం కృషి చేత చదివినప్పుడు ఆ చదివిన అంశాన్ని గుర్తు చేయగలుగుతాయి తప్ప చదవని వ్యక్తిని విద్యావంతుని చేస్తాయని ఏ మంత్రాలు చెప్పలేదు. సరస్వతీదేవి ఉపాసన కూడా చదివిన విషయాలు గుర్తుకొస్తాయి. అంటే విద్యార్థి శ్రమపడి చదవాలి, చదివింది స్ఫురణకు రావడానికి సహకారం భగవంతుడు. ఏదే విషయంలో కూడా భగవంతుడు మనకు వెన్ను తట్టి ముందుకు నడిపిస్తాడు. మనము రాయిలాగా కూర్చుంటే మనం సాధించలేము. మనము చేసే పని చేస్తూ భగవంతుని భారం వేయాలి. అదే గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు, కర్మణ్యేవాధికారస్తేషు మా ఫలేషు కదాచన. మన చేయాల్సిన కర్మని ఎటువంటి ఆటంకం లేకుండా చేయగలగాలి. ఆ పని యొక్క ఫలితాన్ని భగవంతుడు మన జన్మాంతర పుణ్యపాపాలను అనుసరించి మనకు ప్రసాదిస్తాడు. కాబట్టి భగవంతుని మీద భారం వేయడం అంటే పని దొంగ కావడం కాదు, మన పని మనం చెయ్యాలి. ఇది హయగ్రీవుని గురించి. ఇక రక్షాబంధనం లేక రాఖీ పౌర్ణమి అని కూడా దీన్ని పిలుస్తారు. దీనికి పెద్దగా ఐతిహాసికమైనటువంటి చరిత్ర లేదు.
శాస్త్రాల్లో చెప్పబడలేదు నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే కార్తీక మాసంలో భగినికి సంబంధించి అంటే సోదరి చేతిలో భోంచేయాలి అని ఒక నియమం ఉంది. కార్తీక మాసంలో చేస్తారు దాన్ని. భగినీ తృతీయ అని చెప్పి పిలుస్తారు. సాక్షాత్ యముడికి యమున తన ఇంటికి పిలిచి భోజనం వేసింది ఆ రోజు. అందువల్ల యమున కోరిన వరం ఏంటంటే, ఏ రోజైతే నేను నీకు భోజనం వేశానో ఆ రోజు ఎవరైతే చెల్లెలి ఇంట్లో కానీ అక్క ఇంట్లో కానీ భోంచేస్తారో వారికి యమయాతన ఉండకూడదు అని వరం కోరింది. కాబట్టి అన్నాచెల్లెల అనుబంధానికి సంబంధించి కార్తీక మాసంలో ఆ ఒక్క క్రియను చేయాల్సి ఉంటుంది. ఈ రక్షాబంధనం అనేది మధ్యలో ఎక్కడో వచ్చినటువంటి ఆచారం. నేను విన్నటువంటి కథ ఏంటంటే, యవనులు మన దేశం మీద ఆక్రమణ చేసే సమయంలో రాజపుత్రుల కన్య తన భర్తను కాపాడుకోవడం కోసం యవన రాజుకు రక్షణ కట్టి అతని చేత తన భర్తను విడిపించుకుంది అని విన్నా. అందువల్ల ఉత్తర దేశంలో ఇది ప్రాచుర్యం పొందినటువంటి పండగ. ఈ మధ్య కాలంలో ఈ సాంకేతికత పెరగడం వల్ల అందరము ఈ పండగ చేసుకుంటున్నాం. రక్షాబంధనం అనేటువంటి ఒక మధ్యలో వచ్చిన ఆచారాన్ని ఆధారం చేసుకొని ప్రధానమైనటువంటి హయగ్రీవ జయంతిని విస్మరిస్తున్నాం. రక్షాబంధనం కట్టడం తప్పు కాదు, కట్టండి. సోదరుని యొక్క శ్రేయస్సును వాంఛిస్తూ సోదరి కట్టడంలో తప్పేం లేదు. శాస్త్రవిహితం అవును అవ్వకపోవచ్చు, కట్టండి, మంచిదే. కానీ దాంతోపాటుగా ఈ దినము ఏ శ్రావణ పౌర్ణమి ఉందో ఆ రోజు ఖచ్చితంగా హయగ్రీవుని ఉపాసన చేయండి. హయగ్రీవ 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 అని చెప్పినా, లేదు ఇంతమంది చెప్పినట్టుగా స్తోత్రాన్ని జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే అని స్తోత్రాన్ని చెప్పినా కూడా భగవంతుని కృపకు పాత్రలవుతారు. కాబట్టి ఈ శ్రావణ పౌర్ణమి రోజు చేయాల్సినటువంటి ముఖ్యమైన పని హయగ్రీవుని ఉపాసించడం. హయగ్రీవుని అనుగ్రహాన్ని పొంది సమస్త విద్యలను మనం అభ్యసించగలగాలి. అలా హయగ్రీవుని అనుగ్రహించాలి అని చెప్పి కోరుకుంటూ స్వస్తి శ్రీకృష్ణార్పణమస్తు.